ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ కుటుంబంలో సంతోషం లేకుండా చేశాను. కుటుంబానికి వారసుడిగా రక్షకుడిగా ఉన్న రుద్రాని చంపటమే నా టార్గెట్. రుద్రప్రతాప్ని లేకుండా చేస్తే ఈ కుటుంబం మొత్తం నా చేతిలో కీలుబొమ్మవుతుంది. అప్పుడు విజయేంద్ర ప్రతాప్ అధికారాన్ని, ఆస్తిని అన్నిటినీ లాక్కొని వాళ్ళు వీధి పాలయ్యేలా చేస్తాను. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేసే వరకు నా ప్రయత్నాలు ఆపను. బ్రో, నేనెప్పుడు నిన్ను ఎందుకు ఏంటి అని అడగలేదు. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను. అసలు నువ్వు ఈ ఫ్యామిలీ మీద ఎందుకు కక్ష పెంచుకున్నావు? నీకు ఈ ఫ్యామిలీకి ఉన్న శత్రుత్వం ఏంటి? నేను నీకు అన్ని విషయాల్లో ఫేవర్ చేస్తానన్న నమ్మకం ఉంటేనే చెప్పు, లేదంటే వద్దు. నేను నిన్ను నమ్మాను కాబట్టే ఈ ఫ్యామిలీని నాశనం చేయడంలో నీ హెల్ప్ తీసుకుంటున్నాను. అసలు నిజమేంటంటే మా నాన్న రవీంద్ర, విజయేంద్ర ప్రతాప్ ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఇద్దరూ కలిసి వ్యాపారం ప్రారంభించారు. వ్యాపారం చాలా బాగా జరిగి లాభాలు కూడా వచ్చాయి. ఆ సంతోషంలో ఉండగా ఒక దీపావళి నాడు మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకుంటానని మా అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడమే నా లక్ష్యం. అందుకే ఈ కుటుంబాన్ని నాశనం చేసే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. వీళ్ళకి సంతోషాల్ని దూరం చేయడానికి నేనేమైనా చేస్తాను. ఇందులో అడ్డొస్తే ఆ గంగని కూడా ఈ లోకంలో లేకుండా చేస్తాను. బ్రో, నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. పగ అనే పదానికి ప్రాణం ఉంటే నీలాగే ఉంటుందేమో. హలో సుమిత్ర, రేపు సూపర్ మార్కెటింగ్ రీఓపెనింగ్ చేస్తున్నాం. అవునా? అవునవును, వర్కింగ్ అంతా అయిపోయింది. రేపే మంచి రోజని ప్రారంభించేస్తున్నాం. చాలా పనులుంటాయి. రేపు త్వరగా సూపర్ మార్కెట్కి వచ్చేయండి. అలాగే. ఇంకా అందరికీ ఫోన్ చేయాలి. ఉంటాను. అయ్యో, ముందుగా మేనేజర్ మకాంకి కదా ఫోన్ చేయాలి, మర్చిపోయాను. హలో మకాం. చెప్పండి మేడం. రేపు సూపర్ మార్కెట్ కి కావలసిన స్టాకింగ్ అంతా వచ్చేసిందా? జాగ్రత్తగా స్టాకింగ్ అంతా లోపల పెట్టేయండి. సరే మేడం. స్టాఫ్ అందరినీ త్వరగా రమ్మని చెప్పు. పూజ అవగానే స్టాక్ అంతా సర్దేయాలి. అన్నట్టు పూజకు కూడా అన్ని ఏర్పాట్లు చేయాలి. నువ్వు చూసుకుంటావులే, నాకు తెలుసు. సరే సరే, ఉంటాను. స్టాఫ్ అందరికీ ఫోన్ చేయాలి. సరే మేడం. శ్రావణి, ముహూర్తం కరెక్ట్ 9:30 కల్లా నువ్వు అక్కడ ఉండాలి. కమల, జ్యోతికి ఫోన్ చేస్తుంటే నంబర్ నాట్ రీచబుల్ అని వస్తుందేంటి?
వాళ్ళ ఇల్లు నీకు తెలుసు కదా, రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి తనని కూడా తీసుకునిరా, సరేనా? ఉంటాను. హ్మ్. హా, అమ్మయ్యా, అందరికీ ఫోన్ చేసేసాను. రేపు చాలా పనుంటుంది. మాటకి త్వరగా వెళ్ళాలి అంటే త్వరగా పడుకోవాలి. హ్మ్. సారు సార్ బిజీగా ఉంటారులే, నేను పడుకుంటా. హ్మ్. పూజకు అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత కొబ్బరికాయలు తీసుకురండి. హ్మ్? అలాగే మ్యామ్. హ్మ్. రేయ్, ఇద్దరు కలిసి 4 దండలు వేయడానికి ఇంతసేపు ఏంట్రా? మేక్ ఇట్ ఫాస్ట్. అన్న వాళ్ళు వచ్చేస్తుంటారు. అలాగనే కళ్ళు హ్యాండ్ బ్యాగ్ లో దాచావా? కాస్త చూసుకొని నడవచ్చు కదా. పని హడావిడిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, పొరపాటున తగిలింది. కావాలని ఢీ ఇస్తామా ఏంటి? నీకసలు హడావిడి లేదెప్పుడు? కాళ్ళకి చక్రాలు కట్టుకుని మరీ తిరుగుతుంటావు కదా. ఇంతకీ పూజ ఏర్పాట్లన్నీ అయ్యాయా లేదా? హా, అన్నీ అయిపోయాయి సార్. ఈ గంగకి ఏదైనా పని అప్పచెప్తే పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఈ బిల్డప్లకేం తక్కువ లేదు. వెళ్ళి పని చూడు. సార్ 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 సార్, మళ్ళీ ఏమైంది? ఇంకొకసారి ఢీ ఇవ్వరా? ఎందుకు? ఒకసారి ఢీ కొడితే కొమ్ములు వస్తాయి, బాగోదు సార్. సరిపోయింది. కోతికి తోక బదులు కొమ్ములొస్తే అస్సలు బాగోదు. అంటే నేను కోతినంటారా? సరేలేండి, మీతో ఆర్గ్యుమెంటింగ్ చేసే టైం లేదు. తల వంచండి, నేనే ఢీ కొట్టి వెళ్తాను. కావాలంటే 2 మట్టుకాయలు వేస్తాను గానీ నేను మాత్రం తలదించను. వెళ్ళి పని చూసుకో. సార్, మీకు ఢీ ఇవ్వకుండా నేను వదలను. సార్, ఇలా రండి. ఏంటి? ఈ తోరణాన్ని గుమ్మానికి కట్టాలి సార్. కట్టు. దానికి నా పర్మిషన్ కావాలా? నేను పర్మిషన్ అడగట్లేదు సార్, హెల్పింగ్ చేయమంటున్నాను. మీరు కాస్త నన్ను అలా పైకెత్తుకుంటే నేను ఈ తోరణాన్ని కట్టేస్తాను. వాట్? నేను నిన్నెత్తుకోవాలా? పోనీ నేనే మిమ్మల్ని ఎత్తుకుంటాను, మీరు తోరణం కట్టేయండి. వద్దులే, నా కాళ్ళు చేతులు బాగున్నాయి. ఇలాగే ఉండనివ్వు. మరి తోరణం ఎలా కట్టాలి? నీ మెళ్ళో తాళి కట్టినందుకు నిన్ను మోయడం నాకు తప్పెట్టట్లేదు. రా. సార్, అటువైపు కూడా. పదం. మ్, అయిందా? అయిపోయింది సార్.